ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇయర్ ఫోన్స్ బుక్ చేద్దామని. ఇంతకాలంగా అయింది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒడియమ్మ బుక్ అయిపోయినట్టున్నాను. ఇయర్ ఫోన్స్ పనిచేయట్లేదు. వేరే మొబైల్ వేసి చూడాలి. అర్జెంటుగా ప్రయత్నించేయాలి. వద్దు. పని చేయట్లేదు. ఇదేంటి యాప్ ఓపెన్ అవ్వట్లేదు? అర్జెంటుగా రిటర్న్ ఇచ్చేయాలి. రిటర్న్ పెట్టద్దు ప్లీజ్. నేను ఇయర్ ఫోన్స్ నుంచి మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? అమ్మయ్యా, ఇదంతా నా భ్రమే. ఎవరు లేరు. ఇది నీ భ్రమ కాదు. మరెవరు? ఎలా మాట్లాడుతున్నారు? కనెక్షన్ కూడా లేకుండా. నేను ఒక ఆత్మని. ఆత్మ? అవును, నేను ఒక ఆత్మని. చనిపోయిన తర్వాత ఇయర్ ఫోన్స్ ఇరుక్కుపోయాను. ఇన్నాళ్ళకి నీ దగ్గరికి వచ్చాను. ఆత్మ ఏంటి? అయితే శ్మశానంలో ఉంటాయి, లేకపోతే మనుషుల్లో ఉంటాయి, లేకపోతే చెట్లలో పుట్టల్లో ఉంటాయి. ఇయర్ ఫోన్స్లో ఆత్మ ఏంటి? ఎవరు చెప్పారు? ఆత్మలంటే మనుషుల్లోనే ఉంటాయి, చెట్టుల్లోనే ఉంటాయని. మనిషి చనిపోయాక ఆత్మలు ఏ వస్తువులోనైనా ఇరుక్కుపోవచ్చు. కానీ వాటికి మోక్షం ఏంటో, ఎప్పుడు కలుగుతుందో తెలియదు. నా సంగతి అంతే. నేను చనిపోయి 2 సంవత్సరాలు అయినా నాకు మోక్షం ఏంటో నాకు తెలియలేదు. ఇయర్ ఫోన్స్ ఇరుక్కుపోయి ఆ గొడవలలో 2 సంవత్సరాలు ఉన్నాను. ఈనాటికి నీ దగ్గరికి వచ్చాను. నీకు ఏదైనా హెల్ప్ చేస్తే నాకు మోక్షం కలుగుతుందేమో చూస్తాను. హెల్ప్ అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వరాలు ఏమైనా ఇస్తావా? నేను నీకు వరాలేమి ఇవ్వలేను, డబ్బు బంగారం కూడా ఇవ్వలేను. కానీ భవిష్యత్తు చెప్పగలను. ఒక్కరోజు ముందు జరిగే ఏ సంఘటన అయినా సరే ముందుగా నీకు చెప్పగలను. కేవలం ఒక్కరోజు మాత్రం చెప్పగలను. ఆత్మ అంటుంది, మోక్షం అంటుంది, హెల్ప్ అంటుంది. ఏటో నాకు అర్థం అవ్వట్లేదు. 1 డే ఫ్యూచర్ చెప్తుందా? 1 డే ఫ్యూచర్ మనకేం ఉపయోగపడుతుంది? ఓ పని చేద్దాం, రేపు జరగబోయే మ్యాచ్ గురించి జరుగుదాం. ఒకవేళ నిజమైతే బెట్టింగ్లో మనకి డబ్బే డబ్బు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ గురించి చెప్పగలవా? ఎవరు ఎన్ని రన్స్ కొట్టగలరో చెప్పగలవా? ఎవరు విన్ అవ్వగలరో చెప్పగలవా? ఖచ్చితంగా చెప్పగలను. చెప్పు. ఓకే, రేపు నువ్వు చెప్పింది జరగకపోతే రేపే నేను రీప్లేస్ చేస్తా. ఓకే? హలో ఆత్మ, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నువ్వు చెప్పింది జరిగింది తెలుసా? చెప్పానుగా ఒక్కరోజు ముందు భవిష్యత్తు చెప్పగలనని. అయితే ఎల్లుండి మ్యాచ్ అని చెప్పగలవా? ఎల్లుండి మ్యాచ్కి అయితే రేపు చెప్పగలను. రేపే చెప్పు. నా దగ్గర డబ్బులన్నీ పెట్టేస్తాను, బెట్టింగ్లో గెలిచేస్తాను. ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మరో కొత్త ప్రాంక్ వీడియోతో మీ ముందుకు వచ్చాను.
ఈరోజు కొత్త ప్రాంక్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ కట్ చేసి వాళ్ళు కొత్త ఇయర్ పోడ్స్ ఇవ్వడం. వాళ్ళ రియాక్షన్ తెలుసుకుందాం. అక్కడ ఒక బ్రో ఉన్నారు, ఆయన ఏవో పాట వింటున్నారు. ఆయన పాత ఇయర్ ఫోన్స్ కట్ చేసి మన దగ్గర ఉన్న కొత్త ఐపాడ్ ఇయర్ పోడ్స్ ఇస్తామన్నమాట. లెట్స్ గో. ఎవడరా ఎవడరా ఎవడరా? ఏ లేకరా లేకరా, ఎవడరా నువ్వు? ప్రాంక్ సార్ ఇది ప్రాంకా బొక్క? కొత్త ఇయర్ పోడ్స్ ఎవరికి కావాలి బే నీది? ఎలా బే? ఆత్మ ఆత్మ ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు